నమస్తే. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ హక్కుండా గొడవ పెట్టుకోవడం అని అనుకుంటున్నారా? కాదు. చాలా సార్లు మీరు బాధపడ్డ విషయాన్ని గురించి మాట్లాడకపోవడం కావచ్చు. చాలామంది రిలేషన్‌షిప్ బ్రేక్ కావడానికి ముఖ్య కారణం మీ ఫీలింగ్స్‌ని ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా చెప్పుకోకపోవడమే అని మీకు తెలుసా అది? చాలా రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవ్వడానికి రీజన్ చీటింగ్ కాదు. కమ్యూనికేషన్ గ్యాప్. యెస్. ఒకరికొకరు హర్ట్ అవుతారు. ఏదో విషయంలలో. కానీ దాని గురించి మాట్లాడరు. అదే పెయిన్‌ని, అదే బాధను లోపల పెట్టేసుకుంటారు. లోపల లోపల మీకు మీరే 100 స్టోరీలు అల్లేసుకుంటారు. దాంతోటి స్లోగా మీ మధ్యలో ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది పెరిగిపోతుంది. దాంతోటి డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంటుంది. కొంతకాలానికి ఒకరోజు మన మధ్య కనెక్షన్ లేదు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటో తెలుసా మీకు? ప్రాబ్లమ్ అక్కడ మీకక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ వల్ల కాదు. మీకు ఏమనిపిస్తుందో అది మాట్లాడకపోవడం. రియల్ లైఫ్ కనెక్షన్ ఎలా పోతుందో తెలుసా? మీరు హర్ట్ అయ్యారనుకోండి. నువ్వు ఇలా చేసావు, అలా అన్నావు అని ఎదుటి వాళ్ళతోటి చెప్పకపోవడమే కనీసం అట్‌లీస్ట్ ఫైట్ చేయడం అనేది ఏదో ఒకటి చేయకుండా కంప్లీట్‌గా సైలెంట్ అయిపోతారు చూడండి. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో మీ అపోజిట్ పర్సన్‌కి మీరు హర్ట్ అయ్యారన్న విషయం కూడా కనీసం తెలీదు. అది వాళ్ళు క్యాజువల్ అనుకుంటారు. అందుకే దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా మీకు? మొదట మీరు ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు తప్పు చేసావు అనడం కాకుండా నేను ఇలా ఫీల్ అయ్యాను అని చెప్పాలి. రెండోది చాలా ఇంపార్టెంట్. డిలే చేయకుండా అదే రోజు క్లియర్‌గా చేసుకోవాలి. ఇవాళ జరిగింది ఎప్పుడో గుర్తు చేసుకొని అనడం కాదు. అలా చేస్తే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉంటుంది కదా! మూడోది ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వినాలని అనుకోవడం మనకెంత ఇంపార్టెంటో, అలాగే ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినాలని అనుకోవడం కూడా వాళ్ళకంతే ఇంపార్టెంట్ కదా! ఏమంటారు? హెల్తీ రిలేషన్‌షిప్ అంటే పర్ఫెక్ట్ అండర్‌స్టాండింగ్ మాత్రమే కాదు. అదొక్కటే అనుకోవడం కాదు. కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ అనేది ఏ బంధానికైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని మనందరం గుర్తుంచుకోవాలి. మీ రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉందా? మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీరు ఫీల్ అయినటువంటి అంశాలను చెప్పలేకపోతున్నారా? చెప్పడానికి స్ట్రగుల్ అవుతున్నారా? అయితే డీఎంలో టాక్ అని రాయండి. నమస్తే.